ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఎల్లమ్మ నరసింహస్వామి దేవాలయం గంగపుత్ర సంఘం కందికల్ గేట్ ఆధ్వర్యంలో సామూహిక బోనాల ఉత్సవాలు సాగుతున్నాయి. గత 60 సంవత్సరాల నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని అన్నారు. తమ కుటుంబ సభ్యులతో సహా పాల్గొని విజయవంతం చేస్తున్నామని అధ్యక్షులు అంబటి ధనరాజు తెలిపారు. కార్యనిర్వాహక అధ్యక్షులు గుడుమని సత్యనారాయణ, ఉపాధ్యక్షులు గుండు వినోద్ కృష్ణరావు, కార్యదర్శి చింతల నాగేష్, సహకారదర్శి ఆనంద్ అమ్మవారి కృపకు అంత పాత్రదారులై ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజానికానికి నమస్కారం చేస్తూ నేను కందికల్ గంగపుత్ర సంఘానికి అధ్యక్షునిగా అంబటి ధనరాజు గారిని, నా కార్యవర్గం, నా సహచరులు ప్రతి సంవత్సరము అమ్మవారి బోనాల కార్యక్రమంలో అతి వైభవంగా సక్రమంగా సాగుతూ ఇది గంగపుత్ర సంఘం స్థాపించి 200 సంవత్సరాలు కాల పరిమితమైన పూర్వం పెద్దలు అన్ని విధాలుగా పైసని కూడబెట్టి సమాజాన్ని అభివృద్ధి చేస్తూ సమాజంలో నివసిస్తున్న 1106 మంది సభ్యులు, ఆ సభ్యులకు ప్రతి సంవత్సరము ఇంత పిల్లలకు ప్రోత్సాహ బహుమతి ఇస్తూ ప్రతి సంవత్సరము జనవరి మాసంలో అందరికీ మాకు వచ్చిన ఆదాయం నుంచి 20-70% వాళ్ళకు పంచడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము వినాయక చవితి, దుర్గామాత, శివరాత్రి మరియు అమ్మవారి బోనాల కార్యక్రమం నిర్వహిస్తూ మేము ఇంత ఎదుగుతూ అందరినీ కలుపుకుంటూ కందికల్ బోయగూడ ప్రాంతంలో నివసిస్తున్న ప్రతి హిందువుని కలుపుకొని దేశ ప్రజానికానికి కాకుండా రాష్ట్ర ప్రజానికా కాకుండా కందికల్ బోయగూడ ప్రాంతంలో ఈ యొక్క సంఘము ప్రతి ఒక్కరికి అవసరం తీరుస్తూ ప్రతి ఒక్కరి కష్ట సుఖాలను చూస్తూ చనిపోయిన వారికి కూడా ప్రతి ఏటా 1,56,000 రూపాయలు, చనిపోయిన కుటుంబానికి 15,000 రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి చెందట్టు ఈ సంస్థ వారికి అన్ని విధాలుగా సహకారాలు చేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు మా కందికల్ బోయగూడ ప్రాంతమే కాకుండా ప్రతి హిందువులు సహకరిస్తూ సమాజాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ ఈనాటి వరకు అమ్మవారి దేవాలయం స్థాపించి కనీసం 60 సంవత్సరాల నుంచి బోనాలు, సామూహిక బోనాలు ఊరేగింపుతో నిన్న అతి వైభవంగా పోతురాజు విన్యాసంతో ముందుకు సాగుతూ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి మా కందికల్ బోయగూడ ప్రాంతం నుంచి నమస్కరిస్తూ అందరికీ తెలుగు